హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు జొన్న పిండితో మునగాకు వేసుకొని జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్తాను. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జొన్నల్లో నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది, గుండె జబ్బుల్ని దూరంగా ఉంచుతుంది. ఇవి తినడం వల్ల జొన్నల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటితో ఏవి చేసినా తేలిగ్గానే జీర్ణం అవుతాయి. జొన్నలు తినడం వల్ల మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటుంది. ఈ జొన్న పిండితో పాటు మనం మునగాకులు కూడా వేసుకుంటాం కాబట్టి ఈ మునగాకుల్ని ఫ్రెష్ గా తెచ్చుకొని నీట్ గా కడుక్కొని ఆరబెట్టేసేసుకోవాలి, తడి లేకుండా. ఇప్పుడు ఆకుల వరకు తీసుకోవాలి. మునగాకుల్లో అనేక పోషకాలు ఉన్న ఆకులు ఇవి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి మరియు కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్తాను. ఒక గిన్నెలో గాని ఒక పాత్రలో గాని మనం ఒక కప్పు వాటర్ తీసుకున్నామంటే ఒక కప్పు పిండి తీసుకోవాలి. కరెక్ట్ గా తీసుకున్నామంటే జొన్న రొట్టె చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి. ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మునగాకులు విడిగా తీసుకున్నాం కదా, ఈ ఆకుల వరకు వేసుకొని ఈ ఆకులు వేసుకున్న 1 మినిట్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ కి ఒక గ్లాసు జొన్న పిండి వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసేసుకొని ఒక గంట తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టేసేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఒక మూత పెట్టేసేసుకొని ఇది గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. బాగా వేడిగా ఉంటే కలుపుకోవడం కష్టంగా ఉంటుంది, చేతులు కాలుతాయి. కాబట్టి ఇది దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసేసుకొని మూత పెట్టేసేసుకొని గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మరీ చల్లారనివ్వకూడదు, కొంచెం లైట్ గా వేడిగానే ఉండాలి. చేతులకి తడి చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకున్నామంటే మనకి జొన్న రొట్టె అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని రౌండ్ గా చేసేసుకోవాలి. చపాతీ చేసే పీట మీద ఇలా బాల్ తీసేసుకొని జొన్న పిండి వేసేసుకొని రౌండ్ గా చపాతీ లాగా చేసుకోవాలి. ఇది పచ్చ జొన్నలు, అందుకనే మనకి కలర్ పచ్చగా ఉంది. రొట్టె ఆకులు కూడా వేసాం కాబట్టి ఆకుల్లో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి ఈ పిండిలో పడుతుంది. షేపు రౌండ్ గా రాదు కాబట్టి ఇలా రౌండ్ గా ఉండే ప్లేట్ తీసేసుకొని ఇలా మనం చేసుకున్నామంటే రౌండ్ గా జొన్న రొట్టెలు వస్తాయి. బాగా మందంగా ఉన్న పెనంని తీసుకోవాలి. పల్చడిది తీసుకున్నామంటే జొన్న రొట్టె మాడిపోతాయి, అందుకని కొంచెం మందంగా ఉన్న వాటి మీదే మనం జొన్న రొట్టెలు కాల్చుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా హీట్ చేసేసుకోవాలి. ఇలా హీట్ అయిన దాని మీద ఈ జొన్న రొట్టె వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. వాటరు అలాంటివి చల్లకపోయినా కూడా మనకి జొన్న రొట్టెలు చక్కగా వస్తాయి. మీరు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.